సో చూడండి, ఈసీసీ అండ్ ఎస్4 హానా సేమ్ ప్రాసెస్ అండి. ఇవన్నీ కూడా సేమ్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. 99% ఈసీసీ అండ్ ఎస్4 హానాలో సేమ్ ఇలానే ఉంటుంది. బోత్ ఆర్ సేమ్, సేమ్ టు సేమ్. గ్లోబల్ సెట్టింగ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, గ్లోబల్ పారామీటర్స్ గురించి. సో మనం లాస్ట్ క్లాస్లో టోటల్గా 7 కాన్ఫిగరేషన్ చేసాం. ఎస్ఐఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వరకు చేసాం. ఓబీసీ5 ట్రాన్సాక్షన్ కోడ్ అంటే 7th స్టెప్ వరకు చేసాం. సో ఇవి ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎందుకు చేసాం ఏంటనేది కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూజ్ అవుతాయి. డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. OB29 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసాం. కొత్తగా ఎవరో జాయిన్ అయ్యారు, సో ప్రీవియస్ వీడియోస్ అన్ని వాచ్ చేయండి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 ట్రాన్సాక్షన్ కోడ్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. మనం 12 నార్మల్ మంత్స్ ని మెయింటైన్ చేస్తాం, లేదంటే పీరియడ్స్ ని మెయింటైన్ చేస్తాం. 4 స్పెషల్ మంత్ ఆర్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ని కూడా మెయింటైన్ చేస్తాం. ఎస్ఏపీలో ఎన్ని ఉన్నాయి మామూలుగా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ వేరియంట్ అంటారు. నాన్ ఎస్ఏపీ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, ఎస్ఏపీలో ఫిజికల్ ఇయర్ అంటాం. సో ఫిజికల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. మనం 12 నార్మల్ మంత్స్ ని మెయింటైన్ చేస్తాం, వీటిని పీరియడ్స్ అంటారు. 4 స్పెషల్ మంత్ ఆర్ పీరియడ్స్, 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. టోటల్గా 16 ఉంటాయి. రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ 12 ఉంటాయి. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఒక 4 ఉంటాయి. టోటల్గా 16 ఉంటాయి. నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్. ఈ 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాం. 12 ఉన్నాయి కదా నార్మల్ మంత్స్ అనేవి. ఎందుకు ఉపయోగపడుతుంది? 12 నార్మల్ మంత్స్ అనేవి రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 క్రియేట్ చేసాం మనం లాస్ట్ క్లాస్లో. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వీ కెన్ యూజ్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ ఇయర్? సెలెక్ట్ చేయండి, ఆ పేర మొత్తం సెలెక్ట్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై ఫైనాన్షియల్ ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాలింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్. రెగ్యులర్ గా మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, దాన్ని ఎస్ఐపిలో ఏమంటారు? ఇన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఫిజికల్ ఇయర్. మనం ఫైనాన్షియల్ ఇయర్ అని రెగ్యులర్ గా ఏమైతే యూజ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st స్టార్ట్ అవుతుంది. April 1st 2025 April 1st స్టార్ట్ అయ్యి 2026 మార్చ్కి ఎండ్ అవుతుంది. క్లియర్ కదా? అది నెక్స్ట్, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్ కి క్యాలెండర్ ఇయర్ కి డిఫరెన్స్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1st నుండి March 31st వరకు ఉంటుంది, దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. క్యాలెండర్ ఇయర్ అంటే January 1st నుండి December 31st ఎండ్ అవుతుంది. January 1st నుండి December 31st ఎండ్ అవుతుంది. అట్లా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్? అది నెక్స్ట్ లైన్ మూవ్ చేయండి. ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఇయర్కి ఎన్ని ఉన్నాయి చూడండి. ఎడిట్ ఎనేబులింగ్ పైన క్లిక్ చేయండి, అది ఎడిట్ అవుతుంది, డౌన్కి వెళ్తుంది. What is mean by posting period in each year? Sorry, how many posting periods in each year? ఒక ఇయర్ లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి?
1 మంత్ని 1 పోస్టింగ్ పీరియడ్ అని చెప్తాం ఎస్ఐపిలో. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటాం. 12 నార్మల్ మంత్స్ ఉన్నాయి. 12 నార్మల్ మంత్స్. ఈ నార్మల్ మంత్స్ అంటే ఏంటి? 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 12 నార్మల్ మంత్స్ ఉన్నాయి అంటే నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఈచ్ మంత్ ఈస్ కాల్డ్ 1 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఈచ్ మంత్ ఈస్ కాల్డ్ 1 పోస్టింగ్ పీరియడ్. ఒక మంత్ని ఒక పోస్టింగ్ పీరియడ్ అని చెప్తారు. ఓకేనా? ఈ 12 మంత్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఈ 12 మంత్స్ ఎందుకు ఉపయోగపడతాయి? 1 minute. చూడండి, 1 minute అండి. చూడండి, ఐఎమ్ సారీ. సో దిస్ 12 months we are using for day-to-day పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్. సెలెక్ట్ చేయండి మేడం, ఆ లైన్ మొత్తం సరే సెలెక్ట్ చేయండి. ఈ 12 months ఎందుకు ఉపయోగపడతాయి? డే ట్రాన్సాక్షన్స్, డే పోస్టింగ్స్ ఉపయోగపడతాయి. దిస్ 12 months we can use for మంత్లీ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్, అంటే మంత్లీ ట్రాన్సాక్షన్స్, డే ట్రాన్సాక్షన్స్. దిస్ 12 months we can use for ఇయర్లీ పోస్టింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఈ 12 months ని బేస్ గా చేసుకుని డే ట్రాన్సాక్షన్స్ చేస్తాము, అలాగే మంత్లీ ట్రాన్సాక్షన్స్ చేస్తాము, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తాం. ఓకేనా? తర్వాత మరి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. అవి ఎందుకు ఉపయోగపడతాయి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, వీ కెన్ యూజ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఫర్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, ఆడిట్ కరెక్షన్స్. యాక్చువల్గా ఫస్ట్ మనకి 12 months కంప్లీట్ అయిన తర్వాత చార్టెడ్ అకౌంట్ వస్తారు, చెక్ చేస్తారు, అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చెప్తారు, వాటికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ 12 months అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అనమాట. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలు, ఇవన్నీ ఇంటర్వ్యూలు మిమ్మల్ని అడగచ్చు, దానివల్ల మీకు యూజ్ అవుతాయి. ఒకసారి చదువుకుంటే మీకు గుర్తుంటాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగిస్తున్నారు మీ కంపెనీలో అని అడిగితే ఇంటర్వ్యూ క్వశ్చన్. ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months చార్టర్డ్ అకౌంట్ అంటే ఎవరు సిఏ will came and verify all books of accounts. After complete the 12 months లేదంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months చార్టర్డ్ అకౌంట్ అంటే సిఏ అనమాట, సిఏ వస్తారు. will came and verify all books of accounts, వచ్చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు. సో వీ నీడ్ టు పోస్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ ని మనం పోస్ట్ చేయాలి. దాని పర్పస్ మనకి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కి ఉపయోగపడతాయి, ఆడిట్ కరెక్షన్స్ చేయడానికి ఉపయోగపడతాయి, లేదంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? నెక్స్ట్ అది అయిపోయి నెక్స్ట్ ఎస్ఐన్ కంపెనీ. తర్వాత ఏం చేసాం మనం? కంపెనీ కోడ్ కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేసాం. కంపెనీ కోడ్ కి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేసాం. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign or mapping to the our కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కి మనం ఏం చేస్తాము? అసైన్ చేస్తాం. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్. కంపెనీ కోడ్ కి ప్రతిదీ కూడా అసైన్ చేస్తాము. నెక్స్ట్, అర్థమైందా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటో అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్. 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉపయోగిస్తారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆఫ్టర్ కంప్లీట్ ది రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్, చార్టర్డ్ అకౌంట్ విల్ కేమ్ టు అవర్ ఆఫీస్ అండ్ దే విల్ వెరిఫై ది ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ దే విల్ సజెస్ట్ ది సమ్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం రెగ్యులర్ గా, దాన్ని ఎస్ఐపిలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st కి స్టార్ట్ అవుతుంది. April 1st నుండి నెక్స్ట్ ఇయర్ April 1st కి స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ March 31st కి ఎండ్ అవుతుంది. నెక్స్ట్,
డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ నెక్స్ట్ ఏముంది నెక్స్ట్ వన్ ఇది కూడా కంప్లీటెడ్ కదా. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, డామ్ షూర్ క్వశ్చన్. ఫీల్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి? ఓకేనా, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూడండి. ఒక ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా ఇవ్వాలా వద్దా, కాస్ట్ సెంటర్ ఇవ్వాలా వద్దా, ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలా అవసరం లేదా, అలాగే టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా, ఇవన్నీ పారామీటర్స్ అంటారు. ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, ఇవన్నీ 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ అండ్ 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో ఇవన్నీ ఇవ్వాలా అవసరం లేదా, ఏ ఫీల్డ్ ఇవ్వాలి ఏ ఫీల్డ్ అవసరం లేదు, ఇవన్నీ కంట్రోల్ చేస్తాం. దానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది end user fields during the accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status variant. Field status variant ఎందుకు ఉపయోగపడుతుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ ది end user fields at the time of accounting entry posting. The field status variant we can assign the different types of the company codes. అంటే ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని మనం మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు. OBC4 కెళ్ళండి ఒకసారి, ఎస్ఐపి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ /n OBC4 /n. ఓకే, పొజిషన్కి వెళ్ళండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి, అవి నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారు అది కంటిన్యూ చేయండి. చూసారు, TAFV మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అదే కదా. అది సెలెక్ట్ చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి సెలెక్ట్ అంటే ఏంటి? SAPలో అది కాదు, దానికి ముందు అక్కడ కాదు, అది సెలెక్ట్ అంటే అది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఉంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, సెలెక్ట్ చేశారు మీరు ఆల్రెడీ. క్లిక్ చేయండి. G001, G002 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటారు. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, సర్ప్లస్ రిక్వైర్డ్ ఆప్షనల్. సో టెక్స్ట్ ఫీల్డ్ మనం ఆప్షనల్లో పెట్టేశాను అనుకోండి, ఆప్షనల్లో ఉంది. సో టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చేయకపోయినా ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. అలా కాదు, టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉంచాం. రిక్వైర్డ్ లో ఉంటే ఏమవుతుంది? రిక్వైర్డ్ ఇవ్వని చెప్తాం. రిక్వైర్డ్ లో ఉంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో టెక్స్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అలాగే బిజినెస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా ఇవ్వాలా వద్దా? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చాలా చాలా ఇంపార్టెంట్. హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ అంటే ఇవి చెప్పాలి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ ఏముంది? బిజినెస్ ఏరియా ఉంది, లాస్ట్ లో ఆప్షనల్ లో ఉంది. అంటే ఏంటి? ఎండ్ యూజర్ బిజినెస్ ఏరియా ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ అవుతుంది. రిక్వైర్డ్ లో ఉంటే బిజినెస్ ఏరియా మ్యాండేటరీ ఇవ్వాలి, అట్లా. సో డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం, లేదంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేయకండి, బ్యాక్ వెళ్ళిపోండి. షీట్ ఓపెన్ చేయండి.
చూడండి, వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూజ్ఫుల్ టు కంట్రోల్ ది end user fields at the time of accounting entry posting. The field status variant, we can assign the different types of the company codes. It is controlled by the end user accounting entry fields. End user accounting entry fields ని కంట్రోల్ చేస్తుంది. మీరు ఇంత చెప్పాల్సిన అవసరం లేదండి. నేను నోట్స్ అనేది కొంచెం హెవీ ఇస్తున్నాను, ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అడిగినప్పుడు ఏం చెప్తారు, వాట్ ఇన్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే, విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది end user fields during the accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status variant అని చెప్పాలి. అంతే, ఇంకేం అవసరం లేదు. బట్ జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను ఇదంతా కూడా. చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఇస్ డిస్ప్లే, వీ కెన్ కాన్ఫిగర్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉంటుంది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ లైక్ G001, G002, G003 ఎలా ఉన్నాయి మనం చూసాం కదా. సెలెక్ట్ చేయండి మేడం, చెప్తున్నాం సెలెక్ట్ చేయాలి. G001, G002, G003 ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అన్నమాట. సో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఎలా లింక్ అవుతాయి కంపెనీకి? ఎలా లింక్ అవుతాయి? అక్కడ తీసేయండి, కనిపించలేదు. చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఎలా లింక్ అవుతాయి? ది గ్రూప్స్ వీ విల్ అసైన్ ది GL అకౌంట్ క్రియేషన్. G001, G002 ఇవన్నీ కూడా నెక్స్ట్ టుమారో క్లాస్లో మనం మేబీ టుమారో డే ఆఫ్టర్ టుమారో GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. అక్కడ ఈ గ్రూప్స్ అనేవి అసైన్ చేస్తాం. G001, G002, G003 ఇవన్నీ కూడా ఎక్కడ అసైన్ చేస్తాము? GL అకౌంట్ క్రియేషన్లో అసైన్ చేస్తాం. నెక్స్ట్, సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏమేమి ఉన్నాయి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఉన్నాయి. అలా 75 పారామీటర్స్ ఉంటాయండి. డెబిట్ సైడ్ 75, క్రెడిట్ సైడ్ 75 ఉంటాయి అనమాట. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ we can find 75 parameters from debit side, we can find 75 parameters from credit side. 75 parameters డెబిట్ సైడ్, 75 parameters క్రెడిట్ సైడ్ ఉంటాయి. పారామీటర్స్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్ ఇవన్నీ కూడా పారామీటర్స్ అనమాట. 75 ఉంటాయి. 75 ఆప్షన్స్ ఉన్నాయి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 75 ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తామో? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మీరు ఏం చెప్పాలి? వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే, with help of field status variant we can control the end user fields during the accounting entry posting. Which field is required or which field is not required, we can control from the field status variant groups అని చెప్పాలి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పాలి. ఇవన్నీ ఇంత డెప్త్ గా వెళ్ళరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను నేను. ఓకేనా? అలాగే ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్తారు మీకు? మీ క్లయింట్ చెప్తాడు. చూడండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ అలైన్ సెలెక్ట్ చేయండి. 75 పారామీటర్స్ తర్వాత బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ విచ్ ఫీల్డ్ ఈజ్ సెలెక్ట్, విచ్ ఫీల్డ్ చూడండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్. చూడండి, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వి విల్ తీసేయండి మేడం, కనిపించట్లేదు. Based on the client requirement, we will select the parameters from debit side and credit side. పారామీటర్స్ ని బేస్ గా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్, ఏ ఫీల్డ్ అనేది సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది మనము ఎలా కంట్రోల్ చేస్తాము? బిజినెస్ ఏరియా ఇవ్వాలా వద్దా మీ క్లయింట్ చెప్తారు, కాస్ట్ సెంటర్ ఇవ్వాలా వద్దా మీ క్లయింట్ చెప్తారు. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మెన్షన్ చేస్తాం. అక్కడ ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ మనకి? రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఇవన్నీ ఉన్నాయి కదా. రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఇవన్నీ ఉన్నాయి, సర్ప్లస్ ఇవన్నీ ఉన్నాయి.
సో మీరు రిక్వైర్డ్ లో పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో పెట్టేశారు, మనం చూసాం కదా జస్ట్ నౌ. సో రిక్వైర్డ్ లో పెడితే ఏమవుతుంది, ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్ అంటే రిక్వైర్డ్ ఫీల్డ్ యాక్టివేట్ చేశారు. ఇఫ్ యూ యాక్టివేట్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ మస్ట్ వాంట్ టు ఎంటర్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. బిజినెస్ ఏరియా యాక్టివేట్ చేశారు, మీరు రిక్వైర్డ్ లో పెట్టేశారు. సో ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆ ఫీల్డ్ ని మ్యాండేటరీగా ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్స్ సిస్టమ్ విల్ నాట్ అలౌ స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. మీరు ఆ ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదనుకోండి, ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. ఎందువల్ల, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మీరు రిక్వైర్డ్ లో ఉంచారు. బిజినెస్ ఏరియా ఎందుకు ఇవ్వాలి, ఏ బిజినెస్ లో జరిగింది ఆ ట్రాన్సాక్షన్, బిజినెస్ ఏరియా ఎందుకు ఇవ్వాలి, ఆ ట్రాన్సాక్షన్ ఏ బిజినెస్ ఏరియాలో జరిగింది, చెన్నైయా బెంగళూరా ఎక్కడ జరిగింది అనేది ఇవ్వాలి. దాని పర్పస్ మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ లో పెడితే మ్యాండేటరీగా ఇవ్వాలి. ఆప్షనల్ లో ఉంచేసారు మీరు, ఆప్షనల్. ఇఫ్ యూ స్పెసిఫైడ్ ఎనీ ఫీల్డ్ యాజ్ ఆప్షనల్, మీరు ఆప్షనల్ లో ఉంచేసారు అనుకోండి, ఏమవుతుంది, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ద ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్. యూ కెన్ ఎంటర్ ది ఇన్పుట్స్, ఆర్ ఇఫ్ యూ కెనాట్ ఎంటర్ ది ఇన్పుట్స్ సిస్టమ్ విల్ అలౌ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. మీరు ఆప్షనల్లో ఉంచారనుకోండి, ఆ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇవన్నీ మీకు అవసరం లేదు, నేను ఐడియా కోసం చెప్తున్నాను. ఏంటి, మేబీ మిమ్మల్ని ఏమడుగుతారు, హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. హౌ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ అంటే ఏం చెప్తారు, at the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status group. Where it is available on the field status variant. Field status variant లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఓకేనా, రిక్వైర్డ్ లో పెడితే కనుక ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో అవి మ్యాండేటరీ ఇవ్వాలి. రిక్వైర్డ్ లో లేదు, ఆప్షనల్లో ఉంది, ఎంటర్ చేసినా చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, at the time of end user accounting entry posting or document entry posting or business entry posting, we will configure which field is required, which field is not required. అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్గా చేసుకుని ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనము బ్యాక్ ఎండ్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత వాట్ ఈస్ డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, మీకు 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చేస్తాం, మేబీ డే ఆఫ్టర్ టుమారో చేస్తాం. సో డెబిట్ సైడ్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే పారామీటర్స్ అంటారు. ఏంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, బిజినెస్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్, ఇలా ఉంటాయి. మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నా, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నా, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నా ఏముంటాయి, వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. వీ కెన్ ఫైండ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి అన్నమాట. కొంచెం కష్టంగా ఉంటుంది, కేర్ఫుల్గా వినండి, 2 times వింటే మీకు అర్థమైపోతుంది. బట్ ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం మనం, అసైన్ చేసాం. అసైన్మెంట్ డౌన్కి వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి అసైన్ చేసాం. డౌన్కి వెళ్ళండి మేడం. ఇక్కడ ఏం చేసాం మనం, అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or mapping to our company code. కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. ఇది ఇంతవరకు చేసాం మనం. క్లియర్ ఉందా ఇంతవరకు? టాప్లోకి వెళ్ళిపోండి. ఎంతవరకు క్లియర్గా ఉందా చూడండి. వెయిట్ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, వినండి, పేషెన్సీగా వినండి, బీ పేషెన్సీ. ఓకే,
చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఓబీ 29 ట్రాన్సాక్షన్లో మనం ఏం చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాం. ఓకేనా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. 12 మనకి ఏముంటాయి టోటల్గా 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఎందుకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్కి ఉపయోగపడతాయి. రిమైనింగ్ 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి డే టు డే ట్రాన్సాక్షన్, మంత్లీ ట్రాన్సాక్షన్, ఇయర్లీ ట్రాన్సాక్షన్కి ఉపయోగపడతాయి. ఇండియాకి V3 వేరియంట్ని తీసుకుంటారు. ఓకేనా? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే అది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇది చెప్పలేదా మనం? OBBO పోస్టింగ్ పీరియడ్, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ వేరు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ వేరు. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే థర్డ్ పాయింట్ ఎక్కడ ఉంది చూడండి. ఇవే కదా చెప్పాను కదా, ఇది చూడండి. ఓ పని చేద్దాం. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టీ కోడ్ వెళ్ళండి, టీ కోడ్లోకి వెళ్ళండి. మనకి టీ కోడ్ ఉంది, పాత్ ఉంది, మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. నోనండి, బ్యాక్ వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? ఓబీ, సార్ ఒక షీట్ ఓపెన్ చేయండి మేడం. చూడండి, ఇది కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ మనం ఓకే, ఇది OB52. ఓకే, డిఫైన్ వేరియంట్ ఫర్ OBBOలో క్రియేట్ చేసాం కదా. వెయిట్ చూడండి, OBBOలో మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని క్రియేట్ చేసాం థర్డ్ స్టెప్లో. సో ఎందుకు ఉపయోగపడుతుంది? పీరియడ్స్ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. సో ఎక్కడ చేసాము? OB52లో చేసాం. OB52లో కొంచెం డౌన్కి వెళ్ళండి ఒకసారి. ఇది చూడండి, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఫోర్త్ పాయింట్, డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఎందుకు ఉపయోగపడుతుంది? పీరియడ్స్ని ఓపెన్ చేయడానికి, పీరియడ్స్ని క్లోజ్ చేయడానికి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఉపయోగం ఏంటి? పీరియడ్స్ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. OB52 కదా, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది ఇది చెప్పానా నేను? చూడండి, ఇది చెప్పలేదు, మనం డిస్కస్ చేయాలి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి చూడండి. ఆన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్. ఎవ్రీ మంత్ ఎండ్ ఏం చేయాలి? మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ అంటే ఏంటి? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. మీరు ఏది చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మెయింటైన్ చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కాన్ఫిగరేషన్ చేస్తే ఏమవుతుంది? గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు మీరు తప్పులు చేస్తే. కాబట్టి మీరు ఎవిడెన్స్ అనేది తీసుకోవాలి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి? ఆన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఈజ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్. అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని తీసుకోవాలి. అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. సో దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఇది FICO కన్సల్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఏంటి? OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఈజ్ కంట్రోల్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్స్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఇది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ యొక్క డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? వెళ్ళండి ఒకసారి OB52కి వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. టీఏ ఇచ్చేసి 2 స్టార్స్ ఇవ్వండి మీకు గుర్తులేకపోతే. టీఏపీవి కదా మీరు క్రియేట్ చేశారు, అది టీఏపీవి. టీఏపీవి అనేది తీసుకున్నాం. ఇక్కడ 1 to 12 ఉంది. 1 to 12 ఎక్కడ ఉంది చూడండి. 1 to 12. సో 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ పీరియడ్ నుండి 12th పీరియడ్ వరకు ఓపెన్ చేసేసాం, అంటే ఆల్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. కానీ కొన్ని ప్రాజెక్టులు ఏ మంత్కి ఆ మంత్ కూడా ఓపెన్ చేస్తారు. 1 to 1 ఉంటే మార్చ్ వరకే ఓపెన్ చేసినట్లు, సారీ ఏప్రిల్ వరకే ఓపెన్ చేసినట్టు. 1 to 2 ఉంది, నెక్స్ట్ మంత్ ఏప్రిల్ తర్వాత మంత్ కూడా ఓపెన్ చేసాం. మే, జూన్ కూడా ఓపెన్ చేసాం. 1 to 3 ఆల్ పీరియడ్స్ని ఓపెన్ చేసేసాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని కూడా ఓపెన్ చేసామని అర్థం. ఓకే, తర్వాత ఏడీకేఎంఎస్ చెప్పాను. ఏడీకేఎంఎస్ సెలెక్ట్ చేయండి. దాని కింద చూడండి, ఏడీకేఎంఎస్ చూడండి. ఇవి చేయలేదు మనం లాస్ట్ టైం, ఇవి కూడా చేయాలి. కింద వెయిట్ అయ్యో, వెయిట్ అలా మూవ్ చేయకండి. యూపీపీఏ అని చూస్తారు. యూపీపీఏ అక్కడ దాని కిందది ఫస్ట్ వన్ కాదు. ఏడీకేఎంఎస్ సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. ఇవి కూడా చేయండి, చేస్తే బెటర్. కాపీ యాజ్, అక్కడ మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. ఇది తీసి యుఎన్పిపి రిమూవ్ చేసేసి టీవీపీవీ ఇవ్వండి. ఇక్కడ ఇయర్ 2025 కరెక్ట్ తర్వాత చూడండి. నెక్స్ట్ 2025 తీసేసి అవన్నీ 26 ఇవ్వండి. అవన్నీ కూడా 25 ఉన్నవి కాదు, 26 తీసుకుందాం. మీరు ఎంటర్ ఇవ్వకూడదు. పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పైన టాప్లో ఇంటూ మార్క్ ఉంది చూడండి, టాప్లో రెడ్ కలర్లో ఉంది, రెడ్. నో అనండి. మళ్ళీ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఎస్ అనండి. ఎస్ అనాలనుకుంటారు. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసి ఎస్ అనండి మేడం. ఏడీకేఎంఎస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 0 సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. ఎంటర్ ఇవ్వకూడదు. ఏంటి ఇవన్నీ వచ్చేస్తున్నాయి? సరే, 000 తీసేయండి. 0001 తీసేసి టీవీపీవీ ఇవ్వండి. అవి కూడా కాపీలో ఉన్నట్లు ఉన్నాయి. ఎంటర్ ఇవ్వద్దండి. వెయిట్ చూడండి. 2020 చూడండి. ఫస్ట్ వెయిట్ ఫ్రమ్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రమ్ పీరియడ్ 1 ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. 2025 ఇవ్వండి. అక్కడ ఎంటర్ ఇవ్వకూడదు. 2025 కింద కూడా. నెక్స్ట్ ఏ అంటే ఎస్ఎస్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్ చెప్పాను కదా. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ కూడా 2026 ఇవ్వండి. అవన్నీ ఎంటర్ ఇవ్వకూడదు. వైష్ణవి గారు, మీరు క్యామ్ ఆన్ చేస్తున్నారు, ఆఫ్ చేసుకోండి. ఎస్ దగ్గర కూడా ఇచ్చేయండి. ఇంకా అన్నీ అవసరం లేదు, కింద అవసరం లేదు, రిమూవ్ చేసేద్దాం అవి. 2026 రైట్ సైడ్, మళ్ళీ రైట్ సైడ్ ఉన్న అవన్నీ ఇచ్చేయండి. 2026
ఇవి చేయకపోయినా ఏమీ కాదు, ఏడీకేఎంఎస్ అనేది జస్ట్ మీకు ఐడియా కోసం నేను చేయిస్తున్నాను అంతే. ఎంటర్ ఇవ్వకూడదు. రైట్ సైడ్ కూడా ఇవ్వండి అవన్నీ 2026. ఇచ్చారా? ఓ పని చేయండి. అయ్యో, ఉమ్, ఇది టీ టీవీపీవీ వస్తుంది, సెలెక్ట్ చేయండి అవన్నీ. వస్తున్నాయా చూడండి. అవట్లేదా? ఓకే. ఇంటూ మార్క్ పాయింట్లు ఇచ్చింది. ఇంటూ ఇక్కడ ఎస్, నోన్ అండి, నోన్ అండి, ఒకసారి నోన్ అని చెప్తాను. కింద తీసేయండి, టీవీపీవీ రిమూవ్ చేయండి అవి. ఇవి కూడా సెలెక్ట్ అయిపోయింది, దానివల్ల ప్రాబ్లం. ఎంటర్ చేయండి. అవి కూడా తీసేయండి, క్రింద టీయూపీవీ తీసేయండి. ఇవి సెలెక్ట్లో ఉన్నాయి, అందువల్ల ఇవి కూడా యాడ్ అయినాయి మనకి. పోవట్లేదా? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, ఇంటూ మార్క్ పైన. నో అండి, నో. మీరు ఎంటర్ ఇచ్చారు లేవితో. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి మళ్ళీ. ఎస్ అనండి ఒకసారి. ఎస్ అంటే పోతాయి అన్ని, ఎస్ అనండి. ఓకే ఓకే, ఇంతవరకు వచ్చేసి సరిపోయింది కదా, క్లియర్ ఉంది కదా, ఇవే కదా మనం చేసాం. ఆ, చూడండి 2025 అన్ని ఇలా ఉంచండి. సేవ్ చేసేయండి, సేవ్. ఏడీకేఎంఎస్ కూడా చేయాలి, లాస్ట్ టైం చేయలేదు మనం, అందువల్ల చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. సో ఇదేంటి, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, every month end we need to take approval from specific manager, as well as we need to close the current period and open the next period. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, ఓపెన్ అండ్ వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని అడిగినప్పుడు చెప్పాలి మీరు. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటంటే కరెంట్ పీరియడ్స్ని క్లోజ్ చేస్తాము, నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాము. వీ నీడ్ టు టేక్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ ది సుపీరియర్స్ అనేది చెప్పాలి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఈ ఒక్క క్లాసే కొంచెం టఫ్గా ఉంటుంది, కేర్ఫుల్గా వినండి, మిగతా అవన్నీ ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఆ తర్వాత ఏం చేస్తాం, మనం అసైన్ చేస్తాం. పైన పైన ఏం చేస్తాం, అసైన్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. OB52 తర్వాత OB52లో ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో దాన్ని అసైన్ చేసాం. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ OBBP. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ one or more objectives in SAP FI. All objectives directly or indirectly we will assign or map into our company code. అంతే, ఇంతవరకు చదవండి, సింపుల్గా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేయాలి రేపు చేద్దాం, రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఏంటి, కిందకి వెళ్ళండి. డాక్యుమెంట్స్ టైప్, డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంకా డౌన్కి వెళ్ళి నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేయాలి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి మేడం, ఇంకా డౌన్కి. ఇవన్నీ కంప్లీట్ చెప్పేసాం ఇవన్నీ. డాక్యుమెంట్స్ టైప్ ఇక్కడికి వచ్చాం, OBA7కి చేయాలి. నెక్స్ట్ స్టెప్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. డాక్యుమెంట్ టైప్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన SA ఉంది, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. AB ఉంది, రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. KR ఉంది డాక్యుమెంట్ పైన, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. KZ ఉంది, వెండార్ పేమెంట్ అని అర్థం. DR ఉంది, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. DZ ఉంది, కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తాం. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి, డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాము అండ్ రిమైనింగ్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం.
క్లియరా? ఈ షీట్ మొత్తం చదవాలి, నేను చెప్తాను, రిమైనింగ్ ఇవి కూడా చెప్తాను. ఈ డాక్యుమెంట్స్ టైప్ అంటే ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలియాలి. ఇంటర్వ్యూలో ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని చెప్పాలి. డిఆర్ అంటే ఏంటో చెప్పాలి. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. ఇన్ని అవసరం లేదు, మీరు ఇన్ని డాక్యుమెంట్స్ మీరు గుర్తుపెట్టుకోలేరు. నేను మీకు ఇంకో షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి. ఇది చదవ, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఇవన్నీ అవసరం లేదు మీకు, ఇంత మీకు మరీ హెవీగా డెప్త్ అయిపోతుంది. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఇవి గుర్తుపెట్టుకోండి. చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్, ఏఏ ఉంటే ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అని అర్థం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేశారు. డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి? డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ ఏంటి? వీటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు నేను. క్లియరా? క్లియరా కాదా? ఆ షీట్ మొత్తం చదవాలి. ఈ క్లాస్ కొంచెం గ్లోబల్ పారామీటర్స్ కొంచెం ఇంకొక క్లాస్ టఫ్గా ఉంటుంది, మిగతావన్నీ ఈజీగా ఉంటాయి, డోంట్ వరీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. డౌట్ ఏమైనా ఉందా? డౌట్స్ ఏమైనా? క్లియర్ ఉందా అంతా? ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ టుమారో మార్నింగ్ సేమ్ టైం 8 to 9. మేబీ మనకి ఒక 3-4 డేస్ తర్వాత నుండి, ఐ మీన్ నెక్స్ట్ మంత్ 4th కానీ 5th నుండి కానీ 7:30 to 8:30 ఉంటుంది క్లాస్. అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ చేద్దాం, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.